రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే ఏలూరు కార్పొరేషన్ లో అధికార పార్టీ అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. తనపై సొంత పార్టీ అగ్రనేతలే పథకం ప్రకారం కుట్ర రాజకీయాలు చేస్తున్నారని 36వ డివిజన్ కార్పొరేటర్ భీమవరపు హేమసుందరి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 23న తనను పోలీస్ స్టేషన్ కు పిలిపించి ఏదైనా డాక్యుమెంట్ షేర్ చేశారా అని పోలీసులు ప్రశ్నించినట్లు హేమసుందరి తెలిపారు. తన మెయిల్ ఐడిని కేవలం వ్యక్తిగత కేసులకే వాడుతున్నానని, పార్టీకి చెడ్డ పేరు రాకూడదనే ఉద్దేశంతోనే కొన్ని విషయాలను వ్యక్తిగతంగా షేర్ చేశానని స్పష్టం చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని కార్పొరేటర్ హేమసుందరి తేల్చి చెప్పారు. ఒక 20 రోజులు 10 రోజులు జైలుకి వెళ్ళిపోయినంత మాత్రాన తప్పుడోళ్ళైతే అయిపోరుగా. అదే నేను పార్టీల కోసం కొమ్ము కాసేదాన్ని అయితే నేను వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిది జైలుకి జరిగిన ధర్నాకి అన్నప్పుడు నాకు పర్సనల్ గా తప్పు అనిపించింది. నేను నమ్మని విషయాన్ని పార్టీలకి అతీతంగా నేను రియాక్ట్ అయ్యాను. ధర్నా చేసుకోవడానికి మా చేపల షాప్ దగ్గర ఎదురు సైట్ ఇచ్చాను. అప్పుడు ధర్నా చేయలేదా? ఇది అబద్ధమా? పార్టీతో కాదు నాకు ప్రాబ్లం. విధానాలు ఒకటి రెండు నచ్చపోతే అట్లా వ్యతిరేకిస్తా, ఫ్యూచర్ లో కూడా చేస్తా. మొన్న ఎవరు అన్నారు ఇలాగైతే నీతో ఎవరు ఉండరని. ఇప్పుడు కూడా నేను మీటింగ్ వచ్చినప్పుడు ఒక్కదాన్నే వచ్చా, ఎవరిని రావద్దన్నా. ఎందుకని? నిజం ఒకటే. 100 మంది 100 రకాలుగా మాట్లాడిన మాత్రమే అది అబద్ధం నిజమైపోద్దు. నాకు ఎవరిని నిరూపించుకోవాల్సిన అవసరం నాకు అంతకన్నా లేదు. మీరు నన్ను ఏ రకంగా అడిగారో మీకు సమాధానం ఎంత వివరంగా చెప్పానో, పోలీసు వారు ఎంత విచారణ చేసి అడిగారో వాళ్ళకి ఎంత వివరంగా చెప్పాను. తప్పు చేయనప్పుడు సార్, ఒకవేళ నేనే క్రియేట్ చేశాను 22 పేజీలు కథ అనుకున్నారనుకోండి, నాకైతే దమ్ముంది. ఆ 22 పేజీల కథ నేను నిజంగా నాకు అనుమానం వచ్చి మీరు ఇలా చేశారు నాకు అనుమానం ఉంటే, దీనికి నేను లోకాయుక్త దగ్గర నుంచి అన్నింటి కంప్లైంట్లు పెట్టుకుని పర్సనల్ గా నా పేరుతో పెట్టుకుని వీటి మీద ఇలాగ ఉన్నాయి విచారణ చేయించండి అంట. అక్కడికి వచ్చిన వాళ్ళు అబద్ధం చెప్పొచ్చు, నిబద్ధం చెప్పొచ్చు, ఏదైనా చెప్పచ్చు. కానీ అది అడిగే దమ్ము నాకుంది. నాకు తెలియదని అడిగే దమ్ము నాకు లేదు. నిజంగా నాకు తెలియదు. ఒక 20 రోజులు 10 రోజులు జైలుకి వెళ్ళిపోయినంత మాత్రాన తప్పుడు